హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్‌మయ్. సో, చాలామంది మెసేజ్ చేస్తున్నారనమాట. కామెంట్ చేస్తున్నారు నా వీడియోస్‌లో అండ్ షార్ట్స్‌లో కూడా కామెంట్ చేస్తున్నారు. "అక్క మీ హెయిర్ గ్రోత్ సీక్రెట్ చెప్పండి. అండ్ హెయిర్ చూస్తే చాలా న్యాచురల్‌గా ఉంది. విడ్త్ ఉంది, లెంత్ కూడా ఉంది. సో, మీరు ఏం యూజ్ చేస్తారు? ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు?" అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని మీద వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. లేకపోతే ఈ వీడియో చేయాలనైతే నాకు లేదు పర్సనల్‌గా అయితే. బట్ ఇది మీకు చెప్పాలి. నేనేం వాడతాను, నేనెలా ఈ టైప్ ఆఫ్ హెయిర్‌ని మెయింటైన్ చేయగలుగుతున్నాను అనేది మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాననమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి పాయింట్స్ నేను మీకు రాసుకున్నాను కూడా. సో, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ కూడా చాలామంది అంటున్నారు చాలా న్యాచురల్ కర్ల్స్ ఉన్నాయి. సో, అది కూడా నేను వీడియోలో కవర్ చేస్తాను. సో, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో, కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాననమాట. మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి. సో, దాని ప్రకారం నేను మీకు చెప్తాను. సో, ఫస్ట్ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులోని. ఈ హెయిర్‌కి సంబంధించైనా, స్కిన్‌కి సంబంధించైనా, బాడీకి సంబంధించైనా మీరేదైనా దాని మీద దృష్టి పెట్టారంటే ఒక 2 పాయింట్స్ అయితే మేజర్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటొచ్చేసి మీరు ఎక్కువ హెయిర్ అనుకోండి, సపోజ్ హెయిర్ అనుకోండి. మీరెక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ప్రాబ్లమే. ఎందుకంటే వాటిలో ఉన్న కెమికల్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయి లైక్ మీకు రిజల్ట్ రాకపోగా ఇంకా డిసడ్వాంటేజ్ అవుతదది. అదొక పాయింట్. అండ్ అలా అని మీరు అస్సలు కేర్ చేయొద్దని కూడా నేను మీకు చెప్పట్లేదు. బట్ చేసేది మీరు మినిమల్‌గా చేయాలి. హెయిర్‌కి సంబంధించైనా, లేకపోతే స్కిన్‌కి సంబంధించైనా, హెల్త్‌కి సంబంధించైనా. 2 ఎక్కువ అయినా సరే ఇబ్బందే. లేకపోతే అస్సలు లేకపోవడం గూడా ఇబ్బందే. ఇది మీకు ఫుల్ దేనికైనా వర్తిస్తదనమాట. హెయిర్‌కనే కాదు. సో, మీరు ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. టూ మచ్ ప్రొడక్ట్స్ పెట్టిన బాధే. అలా అని మీరు ఏమీ యూజ్ చేయకుండా అస్సలు నేను టేక్ కేర్ చేయనన్నా సరే ప్రాబ్లమే అనమాట. ఇది పాయింట్ అయితే మీరు మర్చిపోవద్దు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైనా దేని మీదైనా నేను హెయిర్ గ్రోత్ అవ్వాలనా, లేకపోతే స్కిన్ బాగుండాలి అనుకున్నా, నా బాడీ మంచిగా ఉండాలి అనుకున్నా సరే, మీరు ఫస్ట్ చేయాల్సింది ఫుడ్. ఫుడ్ ఇంటేక్ బట్టే మీది ఏదైనా ఉంటదనమాట. మీ హెయిర్ గ్రోత్ కూడా మీ ఫుడ్ ఇంటేక్ కూడా మంచి రోల్ ప్లే చేస్తది. మీరు హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్పను. ఎందుకంటే వెయిట్ లాస్ వీడియో కూడా నేను లింక్ బయోలో లింక్ డిస్క్రిప్షన్‌లో నేను మీకు పెడతాను. అది కూడా మీరు చూడండి. బావుంది వీడియో. అది కూడా మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు చాలామంది. వెయిట్ ఒబేసిటీతో బాధపడుతున్నారు కాబట్టి, ఆ వీడియో కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా చూడండి. సో, ఈ 2 పాయింట్స్ అయితే మ్యాండేటరీ. అండ్ హెల్తీ ఫుడ్ కూడా కొంచెం మీరు హెయిర్ మీద కాన్సంట్రేట్ చేయాలనుకోండి. కొంచెం విటమిన్ సి ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ లైక్ ఆమ్లా ఉంటది. గూస్‌బెర్రీ అంటాం కదా! సో, ఉసిరికాయలు తిన్నా మంచిదనమాట హెయిర్‌కి. అండ్ వాటర్ ఎక్కువ తాగండి. ఇవన్నీ బేసిక్ నేను మీకు చెప్పాల్సినది బట్ చెప్తున్నాను వీడియో కాబట్టి. అండ్ హెల్తీగా ఫుడ్ ఉండేలా చూసుకోండి. ఆయిల్ ఫుడ్ అది తగ్గించండి కొంచెం. సో, హెల్తీ డైట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. అండ్ సీడ్స్ ఉంటాయి కదా! మనం ఎర్లీ మార్నింగ్ కొంచెం మాక్సిమం ట్రై చేయండి సీడ్స్ అవి తినడానికి. వాల్‌నట్స్ మన హెయిర్ గ్రోత్‌కి బాగా ఉపయోగపడతాయి. అండ్ బటర్ మిల్క్ కూడా మంచిగా ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో, ఇవి మీరు ఫాలో అవ్వండి. హెయిర్ గ్రోత్ అవ్వాలంటే కొంచెం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో చూసుకోండి. నేను కొన్ని చెప్పాను కదా! అవి కంపల్సరీ మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. సో, అప్పుడు మీకు హెయిర్ లాస్ అది మినిమల్ అవుతదనమాట. ఈ 2 పాయింట్స్ అయితే మెయిన్ హెయిర్‌కనే కాదు, హెల్త్‌కి కానివ్వండి, స్కిన్‌కి కానివ్వండి. సో, ఇవైతే మీరు ఈ 2 ఫాలో అవ్వండి కంపల్సరీగా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హెయిర్ కటింగ్. ఇది బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే హెయిర్‌ని ఊరికే కట్ చేసుకుంటూ ఉంటారు. ఇంత హెయిర్ ఉందనుకోండి, ఇక్కడికి కట్ చేసేసుకుంటారనమాట. సో, అలా మీరు మంత్లీ కట్ చేసుకుంటుంటే అది హెయిర్ గ్రోత్ ఎలాగవుతది? సో, మీరు హెయిర్ కటింగ్ కూడా ఎలా కట్ చేయాలంటే, ఇప్పుడు మీరు
చిగుర్లు అంటారు కదా! సో, అక్కడ మీరు కట్ చేసుకోండి. లైక్ ఇంత కొంచెం కట్ చేస్తే చాలు. అది మళ్ళీ మీకు గ్రోత్ అవుతూ ఉంటదనమాట. అలాగని చెప్పేసి నేను కూడా చిన్నప్పుడు ఇదే మిస్టేక్ చేశాననమాట. ఊరికే నేను హెయిర్ కట్ చేసేసుకుంటూ ఉండేదాన్ని. సో, దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది మీకు ఆగిపోతది. సో, ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే. హెయిర్ కట్ అయితే ఊరికే ఊరికే చేయొద్దు మీరు. చేస్తే లైక్ ఎడ్జెస్‌లో చేయండి ఎండ్స్‌లోని. సో, అప్పుడు మీకు హెయిర్ గ్రోత్ అనేది బావుంటుంది. హెయిర్ లాస్ కూడా అవ్వదు మనకి. కొంచెం హెడ్ బాత్ ఎప్పుడైనా అలాంటప్పుడు చేసినప్పుడు. సో, ఇదొక పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ అండ్ హెయిర్ వాష్. సో, ఇదైతే బాగా మ్యాండేటరీ. హెయిర్ వాష్ అనేది మీరు సమ్మర్ అనుకోండి ఒక 2 టైమ్స్ చేయండి. లైక్ నేనైతే సమ్మర్ అయితే కొంచెం వెన్స్‌డే, సాటర్‌డే హెయిర్ వాష్ చేసుకుంటాననమాట. అండ్ హెయిర్ వాష్ చేసిన వెంటనే మనం కొంచెం కోంబ్ చేసేసుకొని నీట్‌గా పెట్టేసుకోవాలి. లైక్ కొంచెం ముడిలాగా అలాగా వేసుకున్నామనుకోండి బావుంటుంది హెయిర్ అనేది. సో, హెయిర్ వాష్ మీరు సమ్మర్ టైమ్‌లో అయితే వీక్లీ ట్వైస్ చేయండి. అండ్ వింటర్ ఆ టైంలో అనుకోండి ఎక్కువగా మనం చేయలేం కాబట్టి వీక్లీ వన్స్ సాటర్‌డే అలా చేసుకుంటే సరిపోతుంది. మీరు అలా అని ఎక్కువ టైమ్స్ హెయిర్ వాష్ చేసిన బాధే నేను మీకు ఫస్ట్ పాయింట్ చెప్పాను గదా! ఏదైనా ఎక్కువ టైమ్స్ చేసిన బాధ, అలాగని తక్కువ టైమ్స్ చేసిన బాధే అనమాట. అలా అలా జెప్పేసి మీరు హెయిర్ వాష్ అనేది వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. సమ్మర్ టైమ్ మీరు కొంచెం ఎండలో ఎక్కువ తిరిగే పర్సన్స్ అలా అయితే మీరు డైలీ హెయిర్ వాష్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ అదైతే మంచిది కాదు. నేనైతే రికమెండ్ చేయను. మాక్సిమం మీకలా అనిపిస్తే ఒక 3 డేస్‌కి ఒకసారి హెయిర్ వాష్ చేసుకోండి. అండ్ హెయిర్ ఆయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. సో, చాలామంది మెయిన్‌గా అమ్మాయిలు హెయిర్‌కి ఆయిల్ అప్లై చేయరనమాట. లైక్ ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలి, ఎవరైనా వస్తారేమో, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, లేకపోతే కాలేజెస్‌కి ఆర్ ఆఫీసెస్‌కి వెళ్ళినా సరే హెయిర్ ఆయిల్ పెట్టుకొని వెళ్ళరనమాట అస్సలు. నాకిదెందుకో ఇప్పటికి తెలీదు. నేనైతే బేసిక్‌గా నాకు ఆయిల్ ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే వెంటనే పెట్టేసుకొని హెయిర్ కూడా కోంబ్ చేసేసుకొని చక్కగా అల్లేసుకుంటాననమాట. సో, అందులో ఏమీ సిగ్గుపడాల్సిన పని లేదు. అది మన రొటీన్ అది. సో, మీరు హెయిర్ ఆయిలింగ్ కూడా చేయండి. లైక్ నేను ఏం యూజ్ చేస్తానంటే, ప్రొడక్ట్స్ కూడా నేను ఎక్కువ ఏం యూజ్ చేయను. హెయిర్ వాష్‌కొచ్చేసి నేను షాంపూ హెడ్ అండ్ షోల్డర్స్ వాడుతున్నాను. యాంటీ డాండ్రఫ్ షాంపూ అనమాట. సో, ఇదొక్కటే వాడుతున్నాను జస్ట్ హెయిర్ వాష్‌కి. సో, మీరు ఇంకొక పాయింటేంటంటే హెయిర్ వాష్ షాంపూ యూజ్ చేస్తున్నప్పుడు మీరు టూ మెనీ షాంపూస్ అలా ట్రైల్ చేస్తూ ఉండకండి. ఇప్పుడు ఒక్క షాంపూకి మనం స్టిక్ అవ్వాలనమాట. అప్పుడే మీ హెయిర్‌కది అలవాటు చేసుకుంటది. ఈ పాయింట్ ఎవరు చెప్పుండరు. బట్ మీరు ఒక 1 మంత్ ఏమో హెడ్ అండ్ షోల్డర్స్ వాడి, ఇంకొక మంత్ క్లినిక్ ప్లస్ వాడి, ఇంకో మంత్ ట్రెస్‌మీ వాడి, ఇలా మీరు మారుస్తూ ఉంటే మీ హెయిర్ అనేది దాన్ని అబ్జర్బ్ చేసుకోలేదనమాట. సో, మీరు ఒక్క షాంపూకి స్టిక్ అవ్వండి. నేను కూడా మీలాగే నేను అందరిలాగే నేను కూడా అన్ని షాంపూస్ వాడేదాన్ని. ఏది నా హెయిర్‌కి సెట్ అవుతుందా అని చెప్పేసి ఆలోచించేదాన్ని. ఇప్పుడు చాలామంది ట్రెస్‌మీ వాడే వాళ్ళకేంటి చెప్తానంటే, హెయిర్ అనేది స్మూత్ అవుతది కానీ హెయిర్ లాస్ చాలా ఉంటది. ట్రెస్‌మీ షాంపూ ఎవరైతే వాడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. లేదు ఒకే షాంపూ మీరు అలాగా డైలీ వాడారనుకోండి, అంటే ప్రతిసారి ఆ షాంపూయే వాడితే ఇట్స్ ఓకే. అది మీ హెయిర్‌కి అలవాటు చేసుకుంటదనమాట. సో, నేనైతే ప్రెజెంట్ హెడ్ అండ్ షోల్డర్స్ వాడుతున్నాను. బట్ ఏ షాంపూ అయినా ఒక్కటి వాడడం బెస్ట్. అదే ఇంకా మీరు కంటిన్యూ చేయండి. లైక్ అయిపోయిన వెంటనే వేరే కొత్త షాంపూ మీద ఇన్వెస్ట్ చేయొద్దు. సేమ్ షాంపూని మనం కంటిన్యూ చేస్తే బెటర్. సో, అది నేను హెయిర్ వాష్‌కైతే ఈ షాంపూ వాడతాను. హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ డాండ్రఫ్. అండ్ హెయిర్ ఆయిలింగ్‌కైతే నేనేం వాడతానంటే, సో, ఇది మీకు క్రేజీగా అనిపించొచ్చు. సో, నేనొచ్చేసి నీమ్ ఆయిల్ వాడతాననమాట. ఇది మనకి నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. ఫ్లిప్‌కార్ట్ ఆర్ ఏమో తెలీదు గుర్తులేదు. 2 వచ్చాయనమాట. సో, చాలామంది కోకోనట్ ఆయిల్ వాడతారు.
చాలా మంచిది కోకోనట్ ఆయిల్ కూడా. బట్ నేనైతే రీసెంట్ టైమ్స్‌లో మేబీ 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను నీమ్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే నాకు స్కాల్ప్ అనేది కొంచెం ఆయిలీగా అండ్ డాండ్రఫ్ ఎక్కువ ఉండడం జరిగిందనమాట. ఇచ్చీగా స్కాల్ప్ అది ఉండడం జరగడం వల్ల నీమ్ ఆయిల్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా రిజల్ట్స్ ఒస్తున్నాయి. సో, ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. బట్ నేనేం ఫాలో అవుతున్నానో మీకు చెప్పాలి గదా! సో, అందుకే చెప్తున్నాననమాట. నేనైతే నీమ్ ఆయిల్ వాడుతున్నాను. ఇది నేను మీకు రికమెండ్ చేస్తాను. హెయిర్ ఎప్పుడైనా ఆయిలీగా ఉన్నప్పుడు ఆర్ ఎల్స్ మీకు ఇచ్చీగా కొంచెం డాండ్రఫ్ అది ఎక్కువున్నా, సో, ఈ ఆయిల్ అయితే మీరు యూజ్ చేయండి. స్మెల్ ఒస్తుంది. బట్ మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు రెస్ట్ ఉన్న రోజు ఆర్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసేయండి. సో, మీకు మంచిగా హెయిర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. నేనైతే నా సీక్రెట్ అయితే ఇదే అని చెప్తాను. ఇది వాడుతున్నప్పటి నుంచి నా హెయిర్ గ్రోత్ బావుంది. స్కాల్ప్ అనేది చూడండి నీట్‌గా ఉంది. క్లీన్‌గా ఉంది. ఇచ్చీనెస్ కూడా నాకు పోయిందనమాట. ఇది వాడకముందు నాకివన్నీ ఉండే ఆయిల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే నేను చూసాను. నేనైతే ఈ ప్రొడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. నేనైతే ఈ రెండే యూజ్ చేస్తాను గైస్. మీరు నిజంగా నమ్ముతారో లేదో. హెయిర్ వాష్‌కి ఆ షాంపూ యూజ్ చేస్తాను. అండ్ హెయిర్ ఆయిలింగ్ ఎప్పుడైనా చేయాలనిపిస్తే నీమ్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఆర్ ఎల్స్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాను. ఇదొచ్చినప్పటి నుంచి నాకు ఇదే మంచిగా నాకు సెట్ అయిందనమాట నా హెయిర్‌కి. సో, నీమ్ ఆయిలే నేను వాడతాను. నేను మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. నీమ్ ఆయిల్ వాడండి బావుంది. సో, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ పాయింటొచ్చేసి చాలామంది హెడ్ బాత్ చేసిన వెంటనే హెయిర్ డ్రై చేసుకోవడానికి హెయిర్ డ్రైయర్ వాడతారు. అండ్ హెయిర్ స్ట్రెయిటనర్ కూడా వాడతారు స్టైలింగ్ పర్పస్. ఈ 2 నేనైతే రికమెండ్ చేయను. హెయిర్ స్ట్రెయిటనింగ్ అప్పుడప్పుడు పర్వాలేదు. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, ఫంక్షన్ ఉన్నప్పుడు పర్లేదు. బట్ హెయిర్ డ్రైయర్ అనేది చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. మీరు హెయిర్ లాస్ బాగా అవుతది. నేనిప్పటికొచ్చయితే హెయిర్ డ్రైయర్ ఎప్పుడు వాడలేదు. అండ్ వాడను కూడా. ఎందుకంటే మనకి మంచిగా టవల్స్ ఉంటాయి దానికి. లేకపోతే ఏదైనా మంచి క్లాత్‌తోనే మీరు మన ఓల్డ్ స్టైల్‌లో చేసేవారు కదా! మన మమ్మీస్, మన అమ్మమ్మ వాళ్ళు. ఆ స్టైలే నేను ఇప్పటికి ఫాలో అవుతాను అదే. హెడ్ బాత్ అయిపోయిన వెంటనే నేను ఆ హెయిర్ టై చేసేసుకొని చక్కగా లైక్ ఎండలోనే ఆరపెట్టుకుంటాననమాట. ఇదే నేను ఫాలో అవుతాను ఇప్పటికి. సో, మంచిగా మనకి హెయిర్ లాస్ అనేది అవ్వదు దానివల్ల. సో, మీరు హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేయొద్దు. మీరు ఊరికే హెయిర్ స్ట్రెయిటనర్‌తోని హెయిర్ స్టైలింగ్ అవి చేయకండి. హెయిర్ స్ట్రెయిట్‌గా ఉండాలని చెప్పేసి, లేకపోతే కర్ల్స్ ఉండాలని చెప్పేసి, లైక్ అకేషన్ ఉన్నప్పుడు చేసుకోండి. ఇట్స్ ఓకే. ఫంక్షన్ ఏమైనా ఉంటే మ్యాండేటరీ కాబట్టి అప్పుడు. లేకపోతే ఊరికే మీరు వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ హెయిర్ స్టైలింగ్ అవి చేసుకోకండి ఎక్కువ. హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతదనమాట. నేను కూడా హెయిర్ స్ట్రెయిటింగ్ అది ఆపేసాను. మీరు చేయించుకోవాలనుకుంటే పర్మనెంట్ ఎప్పుడైనా తర్వాత చేయించుకోండి. బట్ ఊరికే హెయిర్ స్ట్రెయిటనర్‌తోని సరదాగా చేసుకోవద్దు హెయిర్ స్ట్రెయిటనింగ్ అవి. హెయిర్ లాస్ అనేది ఎక్కువ చూపిస్తారు. హెయిర్ గ్రోత్ కూడా మనకి తగ్గిపోతుంది. హెల్తీ డైట్ చెప్పేసాను గదా! అండ్ నెక్స్ట్ పాయింటొచ్చేసి డైలీ కోంబ్ చేసుకోండి హెయిర్ అనేది. కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు హెడ్ బాత్ అది చేసేసి లైక్ నార్మల్‌గా ఇలా వదిలేసి ఒక 2, 3 డేస్ వరకు కూడా హెయిర్ అనేది కోంబ్ అది చేసుకోరనమాట. హె నా రికమెండేషన్ ఏంటంటే మీరు డైలీ హెయిర్ కోంబ్ చేసుకొని చక్కగా జడ అది వేసుకోండి అప్పుడప్పుడు. చాలామంది నేను చూస్తూ ఉంటాను బయట కూడా హెయిర్ లీవ్ చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. డైలీ ఇంకా హెయిర్ లీవ్‌లోనే ఉంటారనమాట. అదేంటంటే హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవుతది. అండ్ మీరెప్పుడైనా కొంచెం స్కూటీస్ మీద వెళ్ళినప్పుడు ఆర్ ఎల్స్ బైక్స్ మీద ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు హెయిర్ అలా వదిలేయకండి. నా రికమెండేషన్ ఏంటంటే మీరు హెయిర్ టై చేసుకోండి ఆర్ ఎల్స్ జడ వేసుకోవడం బెస్ట్. లేదు అంటే కొంచెం ముడిలా పెట్టేసుకొని పైకి ఉంచుకోండి. ట్రావెల్ చేస్తున్నప్పుడల్లా. నేనైతే అదే చేస్తాను. ఎప్పుడైనా బైక్స్ మీద ఆర్ స్కూటీ మీద ట్రావెల్ చేసినప్పుడు హెయిర్ కొంచెం హోల్డ్ చేసుకుంటాననమాట. లైక్ ఆ గాలికి వెళ్ళకుండా, ఎగరకుండా. సో, మీరు ఈ టిప్ గూడా ఫాలో అయితే బెస్ట్. అప్పుడు మీరు హెయిర్ లాస్ అనేది ఉండదు. హెయిర్ కూడా కొంచెం డ్యామేజ్ సో, అదొక పాయింట్.
ఒకటే షాంపూ వాడాలి అది చెప్పేసాను గదా! అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎక్కువ స్ట్రెస్ కూడా ఎప్పుడైనా స్ట్రెస్‌గా ఎక్కువగా ఫీల్ అయినా సరే, మీ హెయిర్ లాస్ అనేది బాగా అవుతది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా కొంచెం తగ్గుతూ వస్తదనమాట. ఎందుకంటే స్ట్రెస్ అనేది మనం ఎక్కువ పడితే కొంచెం హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. సో, మాక్సిమం మీరు మినిమైజ్ చేసుకోండి మీ స్ట్రెస్‌ని. నేను అలా అని చెప్పలేను. మీరు స్ట్రెస్ పడొద్దు, అసలు ఎంజాయ్ చేయండి అని నేను చెప్పను. చాలా మందికి టెన్షన్స్ ఉంటాయి. బట్ అది మీరు కొంచెం తగ్గించుకుంటే మీ హెయిర్‌కనేది ఎఫెక్ట్ అవ్వదనమాట. సో, అదొక పాయింట్. సో, థట్స్ ఇట్ గైస్. ఆల్మోస్ట్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను ఫాలో అయ్యేవైతే ఇదే అనమాట. ఇవి మీరు చూస్తే ఇవన్నీ బేసిక్ పాయింట్సే. ఇదెక్కడ నేను ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాను, ఆ ప్రొడక్ట్స్ వాడుతున్నానని ఏం లేదు. నేను జనరల్‌గా 2 ప్రొడక్ట్సే వాడతాను. హెయిర్ వాష్‌కి ఒకటి, హెయిర్ ఆయిలింగ్‌కి కోకోనట్ ఆయిల్ అండ్ ఇప్పుడు నీమ్ ఆయిల్ నేను వాడుతున్నాను. అంతే ఇంతకు మించి నేను హెయిర్ గ్రోత్‌కి అవి రాస్తాను, ఇవి రాస్తానని ఏం లేదు. అండ్ కొన్నున్నాయి హోమ్ రెమెడీస్ కూడా. ఇప్పుడు మీరు స్కాల్ప్ అది నీట్‌గా ఉండాలంటే అప్పుడప్పుడు కర్డ్ పెట్టుకోవచ్చు. అండ్ ఆనియన్ జ్యూస్ అప్లై చేయొచ్చు. అండ్ అలోవెరా అప్లై చేయొచ్చు. ఉన్నాయి. బట్ ఇవి మీరు మంత్లీ వన్స్ చేసుకుంటే మంచిది. సో, అంతకు మించి ఏం లేదు. మీరు జనరల్‌గా కొన్ని కొన్ని పాయింట్స్ మర్చిపోకుండా చూసుకుంటే దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అండ్ మన లింక్‌లో కూడా డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకు ప్రొడక్ట్ లింక్స్ పెడతాను. అండ్ వెయిట్ లాస్ వీడియో కూడా చేశాను. అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాననమాట. సో, ఇప్పటికే 20 మినిట్స్ అయిపోయింది. ఇంతసేపు మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అడిగారు నేను చేశాను ఈ వీడియో. అంతే ఇంకేం లేదు. సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని కామెంట్ చేయండి. సో, అప్పటి వరకు సెలవు. బాయ్.